మరణం అనేది అందరికీ అనివార్యమైనది. కానీ మరణించి జీవించే వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కొందరిలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారు చిరస్థాయిగా జీవితాలు మన ఆశయాలు మొట్టమొదటి కాబట్టి నిజంగా ఇవాళ విద్యార్థులు తెలంగాణ అంతా కూడా సమస్త సబ్బండ కులాలు సమస్త తెలంగాణ పోరాట సంఘాలన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున సంస్మరణ జరుపుకోవాల్సినటువంటి సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు మొట్టమొదటిసారిగా ఆ మహనీయుని కలుసుకోవడం అంటే ఇది మిగతా వారికి కూడా కొంచెం కనువిప్పుగా నేను అనుకుంటున్నాను. సందర్భం వచ్చినప్పుడు అందరూ చెప్తా ఉంటాం, కానీ వారి ఆశయాలను ప్రజలకు తీసుకుపోవాలి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ కొన్నింటిలో ఉస్మానియా యూనివర్సిటీ జాబ్ ఉంటున్నందుకు మనం మరొకసారి తమ్ములకు కూడా మనసుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం మాకు వచ్చినందుకు చెప్తూ ఇప్పుడు ఆ మహనీయుని మీద ఒక చిన్న స్మృతి గీతం అందరూ కూడా పాడాలి. మా సామాన్య తెలంగాణ ఉద్యమాల పుట్టై పొడిసిండే కొండా బాపూజీ మా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ఉద్యమాల పుట్టై పొడిసిండే కొండా బాపూజీ మా లక్ష్మణ్ బాపూజీ. 4 కోట్ల తెలంగాణ తండై నడిసిండే కొండా బాపూజీ మా లక్ష్మణ్ బాపూజీ. 4 కోట్ల తెలంగాణ తండై నడిసిండే కొండా బాపూజీ
ఉంది. ఇవాళ తమ్ముడు భాస్కర్ ఎంత ఉత్తేజంగా ఈ జెండాని ఎత్తిపట్టిండో, రేపు ఆయన ఆశయాల కోసం కూడా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మార్గాలు వేరైనా, సంఘాలు వేరైనా, జెండా మాత్రం ఒకటే. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పోరాటము 4 కోట్ల మధ్యలో స్ఫూర్తి ఉంది కాబట్టి ఆ నాయకత్వాన్ని, ఆ ఐక్యతను కూడా చాటాల్సినటువంటి సందర్భంలో ఇవాళ మీ మధ్య మేము ఎవరు కానీ మీ ఆశయాలు మాత్రం ప్రజల గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఓ యుద్ధం గుడితే ఓ నిలుగుటం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయేరా. ఓ యుద్ధం గుడితే ఓ నిలుగుటం పట్టెరా, ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయేరా. క్యాంపస్ మొత్తము బందీగానై కాకి తుపాకీ చుట్టూ కాక, క్యాంపస్ మొత్తము బందీగానై కాకి తుపాకీ చుట్టూ గోడై కాపల కాకు ఉన్నా గాని ఆగడియారా. అది మన విద్యార్థి తత్వం.